దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో యేసయ్య మినిస్ట్రీస్ జూమ్ మీటింగ్లో ఉన్న దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు. మా దేవుడు ఇంతవరకు మనల్ని క్షేమంగా కాపాడుతూ ఉన్నాడు. భయంకరమైన ఎండ దినాలు ఇండియాలో మేము అనుభవిస్తూ ఉన్నాము. అయినా దేవుడు ఎండలో కూడా ఎండ దెబ్బ తగలకుండా పగలు మేఘస్తంభాన్ని, రాత్రి అగ్ని స్తంభాన్ని తోడించి కాపాడుతున్నందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. మరి హితవత్సరము, సునాద సంవత్సరము యొక్క ప్రత్యేకమైన దీవెనలు యేసయ్య మినిస్ట్రీస్లో ఉన్న బిడ్డలందరికీ దేవుడు దయచేయను గాక. సునాద సంవత్సరం యొక్క ప్రత్యేకత ఏంటంటే, మరి కోల్పోయిందంతా తిరిగి పొందుకునే సంవత్సరం కనుక కోల్పోయింది ఎవరు పొందుకున్నా వాళ్ళకి చాలా సంతోషం. దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, మరి కుటుంబం అంతా ఆయా కారణాలను బట్టి దూరం ఉన్నా కూడా పనులను బట్టి తిరిగి ఒక దగ్గర కలుసుకునే సంవత్సరము హితవత్సరం. దేవునికి స్తోత్రం. హితవత్సరానికి, సునాద సంవత్సరానికి చాలా అర్థాలు ఉన్నాయండి. మరి ఆ సునాద సంవత్సరం యొక్క దీవెనలు పొందుకోవడానికి దేవుడు మనందరికీ సహాయం చేయను కాక. అలాగే మన దేవుడు చూస్తున్న దేవుడు సమాధానకర్త కనుక మనల్ని చూస్తున్న దేవుడు మన అన్ని పరిస్థితుల్లో మనల్ని చూస్తూ ఉన్నాడు. వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలించి చూస్తూ ఉన్నాడు. లేయ ద్వేషింపబడ్డము యెహోవా చూచెను, హిజ్కియా కన్నీళ్లు విడుచుట దేవుడు చూచెను. ఆ విధంగా మరి పేతురు అబద్ధం ఆడడం కూడా దేవుడు చూశాడు. దేవుని బిడ్డలారా, మనం ఇశ్రాయేలీలు వెట్టి చాకిరీ చేస్తూ వారు తమ పన్నులను బట్టి, వెట్టి చాకిరిని బట్టి వాళ్ళు పెడుతున్న మొర దేవుడు విని వారిని చూచాడు, వారిని విడిపించడానికి దిగి వచ్చాడు. కనుక మనల్ని చూసి వదిలిపెట్టి పోడు, కానీ మనల్ని విడిపించడానికి, మనల్ని ఆశీర్వదించడానికి, మనకు సహాయం చేయడానికి మన ప్రభువు దిగి వచ్చి మనతో ఉండే గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు మన ప్రభువు సమాధానానికి కర్త. మరి మన హృదయంలో మరి ఎన్నో కలవరాలతో నిండినటువంటి పరిస్థితుల్లో జీవితయాత్రను కొనసాగిస్తుండొచ్చు, కానీ దేవుడు సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తూ సమాధానకర్తగా మనకుండి ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అందుకై దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మరి ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడ్డ వాక్యము అపోస్తల కార్యము 7వ అధ్యాయము 27వ వచనం. ఆయనను తన పొరుగువానికి అన్యాయం చేసిన వాడు మా మీద అధికారిని గాను తీర్పని గాను నిన్ను నియమించిన వాడెవడు అని మోషేను అనడం జరిగింది. అయితే అదే మోషేను 35వ వచనంలో అధికారిని గాను తీర్పని గాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచకుని గాను పంపెను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఒక వచనంలోనేమో మోషేను తృణీకరించారు, మరి మరొక వచనంలో మాత్రము తృణీకరించిన మోషేను అధికారిని కానీ తీర్పని కానీ దేవుడు నియమించాడు. ఇశ్రాయేలీలను విడిపించడానికి ఒక సాధనముగా మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మోషేను ఆయన పుట్టినప్పుడు సంగతి మనందరికీ తెలుసు. వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనకు అర్థమైపోద్ది. మోషే జన్మించిన సందర్భంలో ఆ దేశ పరిస్థితులు, అక్కడున్న పరిస్థితుల గురించి ఒకసారి చెప్తానండి. ఎందుకంటే ఇది జూమ్ ద్వారా అనేకులు వింటారు కనుక. మరి మోషే పుట్టినప్పుడు దేవుడు మరి
ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంకు వారు బానిసలుగా కరువు కాలంలో పోషింపబడడానికి వారు వచ్చారు. వచ్చిన తర్వాత యోసేపును ఎరగని వేరొక రాజు పరిపాలిస్తూ వారిని చాలా వెట్టి చాకిరి చేపించుకుంటూ ఉన్నాడు. ఇశ్రాయేలీలు తాము చేసిన వెట్టి చాకిరిని బట్టి యెహోవాకు మొర్రపెట్టినప్పుడు దేవుడు వారి కొరకు మోషేను అధికారిగా తీర్పరిగా నియమించాడు. మోషే యొక్క తల్లిదండ్రులు అమ్రాము, యోకెబెదు. అయితే వారికి 3 పిల్లలు. ఒకరు మిర్యాము, మరొకరు అహరోను, మోషే. అయితే 3 కూడా ప్రభు పరిచర్యలోనే ఉన్నారు. అయితే దేవుడు ఇశ్రాయేలీలను ఐగుప్తు చెర నుండి విడిపించడానికి నాయకునిగా ఎన్నుకున్నది మోషేను. మరి ఇశ్రాయేలీలు కనాన్ నుండి ఐగుప్తుకు వచ్చినప్పుడు వారు కనాన్ నుండి ఐగుప్తుకు వచ్చినప్పుడు వారు విస్తరిస్తూ ఉండడం రాజు చూసి, అమ్మో ఈ ప్రజలు చాలా విస్తరిస్తూ ఉన్నారు గనక వీళ్ళలో మగపిల్లలు పుడితే మాత్రము చంపేయాలా, ఆడపిల్లలు పుడితే మాత్రము బ్రతకనియ్యాలా అని చెప్పి ఫరో ఆజ్ఞాపించాడు. ఐగుప్తు దేశంలో ఏ ఆజ్ఞ అయితే ఫరో నోటి నుండి బయలు వెళ్ళిందో అదే ఆజ్ఞ నోట్లో నుండి వచ్చిన మాట దేవుడు నెరవేర్చి అదే పనిష్మెంటు ఐగుప్తీలకు రాజేశాడు. ఉదాహరణకి ఇశ్రాయేలీల మగపిల్లలందరినీ చంపేయాలి, ఆడపిల్లలను మాత్రమే బ్రతకనియాలి అని మంత్రసాని పనిచేస్తున్న షిప్రా పూయా అనే 2 మంత్రసానులతో మరి ఫరోకు సంబంధించిన వ్యక్తులు చెప్పినప్పుడు మరి వాళ్ళు దేవునికి భయపడి ఇశ్రాయేలును బ్రతకనిచ్చారు. ఆ కాలంలో మోషే జన్మించాడు. మోషేను తల్లి 3 నెలలు మాత్రం దాచిపెట్టి ఆ తర్వాత దాచలేక ఒక జమ్ము పెట్టె చేసి కీలు పూసి లోపలంతా కీలు పూసి మరి ఆ జమ్ము పెట్టెలో మోషేను పడుకోబెట్టి నదీ తీరంలో వదిలిపెట్టేసింది. దూరము మిర్యాము కాపలా కాస్తా ఉంది. తన సహోదరుణ్ణి మరి మొసళ్ళు మింగుతాయా, అలలు చేత కొట్టుకొని పోతాడా, మరి ఏం చేయాలనో అర్థం కాని స్థితిలో మరి కావలి మాత్రము కాస్తూ ఉంది మిర్యాము. అయితే ఆ విధంగా రక్షించి ఈ బాబును పెంచడానికి నేను ఒక దారిని తీసుకొని రావాలనా అని తల్లి అయిన యోకెబెదునే తీసుకొచ్చేసింది మిర్యాము. మరి ఈ రోజుల్లో చిన్నపిల్లలు ఒకటి చెప్తే ఒకటి చేస్తారు. కానీ మరి మిర్యాముకు ఎంత ఉపదేశం చేసిందో తల్లి, కానీ యాజ్ ఇట్ ఈజ్గా చెప్పిన మాట విని మోషేను భద్రంగా కాపాడుకోవడానికి ప్లాన్ చేసిన వ్యక్తుల్లో మిర్యాము కూడా ఒకరే. ఆ మిర్యాము మరి ఈ బాబును పెంచడానికి నేను ఒక దారిని తీసుకొని రావాలన్నా అంటే తీసుకొని రమ్మన్నప్పుడు వెళ్ళి హెబ్రీ స్త్రీ అయినటువంటి యోకెబెదునే, మోషేకు తల్లి అయిన యోకెబెదునే తీసుకొచ్చింది. అయితే మోషే పెరుగుతున్న కొలది మరి తల్లి అయిన యోకెబెదు ఉపదేశం చేస్తూ, కుమారుడా, మనము ఈ దేశంలోనికి కరువు ఉన్నదని పోషింపబడ్డానికి వచ్చినాము. అయితే ఈ దేశం మనది కాదు. దేవుని ప్రజలు ఇశ్రాయేలీలు, వారిని మరి రక్షించడానికి విమోచించడానికి దేవుడు మరి ఒకవేళ నిన్ను ఇక్కడ నియమించిందేమో కనుక నీవు రాజగృహంలో పెరిగినంత మాత్రాన రాజకుమారుణ్ణి అనుకోకు అని, అందుకే దేవుని ప్రజలతో శ్రమయ్యే మేలని ఐగుప్తు పాపభోగాన్ని విడిచిపెట్టి మరి కనాను ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలైన వారిని రక్షించడానికి దేవుడు మోషేను ఏర్పరచుకున్నాడు. ఆ మోషేను ఏర్పరచుకున్నప్పుడు ఉపదేశం అంతా తల్లి నుండే వచ్చింది. సరే, ఏది ఏమైనా
మరి ఈ మోషే తల్లి పెంపకంలో పెరిగిన తర్వాత ఒకానొక రోజు బయట తిరుగుతూ మరి ఒక ఐగుప్తీయుడు ఒక ఇశ్రాయేలీయుడు ఇద్దరు కలహపడము కలహం చేసుకోవడం చూసి ఐగుప్తీని ఒక్క దెబ్బతో చంపేసి మరి ఇశ్రాయేలీని కాపాడినాడు. అయితే ఆ ఇశ్రాయేలీలు నిన్న నువ్వు ఒక ఆయనను చంపేసినావు కదా, అట్లనే మమ్మల్ని కూడా చంపడానికి నువ్వు వచ్చావా, నిన్ను ఇక్కడ అధికారినిగా తీర్పరిగా నిన్ను ఎవరు నియమించారు, అయినా నువ్వెందుకు మధ్యలో వచ్చి మాకు చెప్తున్నావు అని ఆ యొక్క మోషేను తృణీకరించారు. అయితే మరి 27వ వచనంలో అయినను తన పొరుగువానికి అన్యాయం చేసిన వాడు మా మీద అధికారిని గాను తీర్పరిని గాను నిన్ను నియమించిన వాడెవడు అని కలహపడుతున్న వ్యక్తులతోటి ఐగుప్తీయుడు అనడము చూశాడు. చూసి మరి మా మీద తీర్పరిగా నాయకునిగా నిన్ను నియమించిన వారెవరు అని తృణీకరించిన మోషేను దేవుడు హోరేబు కొండ మీద పొదలో కనబడి దర్శనమిచ్చి అధికారినిగాను తీర్పరినిగాను నియమించి మరి మోషేను ఇశ్రాయేలీలను విడిపించడానికి ఒక నాయకునిగా విమోచకునిగా దేవుని నియమించాడు. దేవుని బిడ్డ, మరి ఒకవైపు మోషే ప్రజలందరి చేత తృణీకరింపబడ్డాడు. మా మీద అధికారిగా తీర్పరిగా నిన్ను ఎవరు నియమించారు, నువ్వేమో మాకు చెప్తున్నావు అని చెప్పి తృణీకరించినప్పుడు ఈ సంగతి రాజుకు తెలిస్తే రాజు నన్ను ఏమన్నా చంపేస్తాడేమో, నాకు పనిష్మెంట్ ఇస్తాడేమో అని మోషే పారిపోయి మిద్యాను అరణ్యంలో ఒక బావి దగ్గర కూర్చున్నప్పుడు ఆ మిద్యాను యాజకునికి 7 కుమార్తెలుంటే ఆ కుమార్తెలో ఒక కుమార్తె సిప్పోరాను ఇచ్చి పెళ్లి చేసి మరి ఆశ్రయం ఇచ్చి ఇంట్లో ఉంచుకున్నాడు. అయితే మరి మోషేకు పెళ్ళి చేసిన వ్యక్తి ఎవరు అనంటే దేవుడే. చాలాసార్లు సంబంధాలు ఎవరు చూస్తారబ్బా, సంబంధాలు ఎవరు వెతుకుతారు, ఎవరు చేస్తారు పెళ్ళి అనుకుంటాం. కానీ దేవుని బిడ్డలారా, అబ్రహాము ఎలియాజరుకు చెప్పినప్పుడు ఎలియాజరు ఏ అమ్మాయి చాలా బాగుంది అని చూడలేదు, కానీ ఒంటెలను మోకరింపజేసి ఆయనతో పాటు ఉన్న దాసులు ఒంటెలు అన్నీ మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే రెబెకా వచ్చింది. అయితే రెబెకాకు ఎలియాజర్ పెట్టిన పరీక్ష నెగ్గింది. ఏం పరీక్ష పెట్టాడు? నాకు నీళ్లు దాహానికి ఇయ్యమ్మా అని అంటే, నువ్వు దాగు నీ ఒంటెలకు కూడా నేను చేసి పోస్తా అని ఎవరంటారో వాళ్ళనే నా యజమానుని కుమానికి భార్యగా తీసుకుంటా అని ఎలియాజరు ఆ విధంగా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయడం చాలించక మునిపే రెబెకా వచ్చి మరి నీళ్లు తోడిపోసి ఆ ఒంటెలన్నిటికీ నీళ్లు పెట్టేసింది. ఒక్కొక్క ఒంటె ఎడారి ఓడ అని చెప్తారు. అంటే ఎడారిలో నీళ్లు దొరకవు కనుక ఒంటె చాలా నీళ్లు తాగుతుంది. ఆ నీళ్లు నిల్వ పెట్టేసుకొని ఆ నీళ్లను ఎడారిలో ఉన్నంత కాలము అది తన లోపల ఉన్న నీళ్ళనే వాడుకొని అది బ్రతుకుద్ది. గనక అలాగూ ఒంటెలకు చాలా నీళ్లు తోడిపోయాల్సి వస్తుంది. రెబెకా పనిగల్లది కనుక రెబెకా చాలా నీళ్లు తోడిపోసింది. 10 ఒంటెలకు తోడిపోసింది. అయితే మరి యజమానుని కుమారుడు, అంటే యజమానుడు ఎవరు? అబ్రహాం కుమారుడు ఇస్సాకు భార్యగా సంబంధం తెచ్చే బాధ్యత ఎలియాజర్కు అప్పగించబడ్డది. ఆ ఎలియాజరు ప్రార్థన పూర్వకంగా రెబెకాను ఇస్సాకు కొరకు తీసుకొచ్చాడు. సరే, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క అబ్రహాము మరి దేవుని
సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆ విధంగా ఉన్నప్పుడు మరి దేవుడు ఇస్సాకుకు వివాహం చేయడానికి మార్గం తెరిచినట్టుగానే ఇక్కడ మోషేకు కూడా వివాహం దేవుడే జరిగించాడు. మరి పరిశుద్ధ గ్రంథంలో యోసేపుకు కూడా దేవుడే వివాహం జరిగించాడు. తండ్రి అన్నలు అందరూ వదిలిపెట్టేసిన మరి యోసేపుకు పోతిఫరు కుమార్తె అయిన అసేనతను ఇచ్చి పెళ్లి చేశారు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మరి యుక్త వయసులో ఉన్న యవన బిడ్డలకు వివాహం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మా పిల్లలకి ఎవరు సంబంధాలు చూస్తారు, ఏ విధంగా వివాహాలు అవుతాయి, వాళ్ళ గుణాలు మాకేం తెలుసు. నేనైతే ప్రార్థన చేసేదండి, ప్రభా షాప్లో కొనుక్కొచ్చుకునే వస్తువు కాదు కదా, మరి అంతరంగం ఎరిగిన దేవుడు నువ్వే కనుక నువ్వే ఇయ్యాల ప్రభా అని ప్రార్థన చేసేది. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మోషే వివాహం దేవుడే జరిగించాడు, యోసేపు వివాహం దేవుడే జరిగించాడు, ఇస్సాకు వివాహం కూడా దేవుడే జరిగించాడు. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, వివాహం కొరకు సంబంధాల కొరకు ఎవరు భయపడాల్సిన బాధపడాల్సిన పని లేదు. తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని ఎన్నిక చేసే దేవుడు, మరి త్రోసివేయబడిన వారిని మరి అధికారినిగా తీర్పనిగా నిన్ను ఎవరు నియమించారని తృణీకరించిన ఆ మోషేను దేవుడు అధికారినిగా తీర్పరిగా నియమించాడు. కనుక దేవునికి స్తోత్రం. త్రోసివేయబడిన వ్యక్తులను, తృణీకరింపబడిన వ్యక్తులను, ఎవరు సహాయం చేస్తారో అనుకునే వ్యక్తులను దేవుడే సహాయం చేసి విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. సరే, ఏది ఏమైనా మోషేకు వివాహం జరిగిన తర్వాత మరి మోషే ఐగుప్తు దేశంలో ఉంటూ, ఐగుప్తు దేశంలో 40 సంవత్సరాలు ఉన్న తన మామయ్య అయిన ఇత్రో మందను కాస్తున్నా తానేమి సంపాదించుకోలేదు. కానీ ఈ దేశము మాకు పరదేశము, ఈ దేశంలో నుండి మేము ఎలాగైనా వెళ్ళిపోతాము అని విశ్వాసంతో మోషే జీవించాడు. అందుకే దేవుడు మోషేను నాయకునిగా అధికారిగా నియమించి ఇశ్రాయేలీయులకు విడుదల ఇచ్చాడు. విడుదల ఇచ్చినట్టుగా మనం వాక్యంలో చూడవచ్చు. సరే, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, త్రోసివేయబడిన వ్యక్తులను దేవుడు ఆశీర్వదించే దేవుడు, ఎన్నికలేని వారిని బలమైనట్టు జనముగా చేసే దేవుడు, నిరాశ నిస్పృహలో ఉన్న వారిని కనికరించే దేవుడు, మనుషుల చేత తృణీకరింపబడిన వారిని మరి ఎన్నుకునే దేవుడు, నియమించే గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి మోషేను అధికారినిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడు ఎవడు అని అక్కడ ఐగుప్తు దేశంలో ప్రజలు తృణీకరించారు. కానీ అదే మోషేను అధికారినిగా తీర్పరినిగా దేవుడు నియమించాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మన దేవుడు నియమించే దేవుడు, మనల్ని సంతోషపెట్టే దేవుడు, మనల్ని తృణీకరించిన వారిని వారి కళ్ళ ముందే గొప్ప చేసే దేవుడై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. మరి మోషే విషయంలో ఇశ్రాయేలీలను విడిపించడానికి వారికి ఒక నాయకునిగా మరి దేవుడు అద్భుతాలు ఐగుప్తు దేశంలో చేసినప్పుడు ఒక సాధనంగా మోషేను వాడుకున్నాడు. ప్రభా, నేను మాట మాంద్యం కలిగిన వాడిని కదా, నోటి మాంద్యం కలిగిన వాడిని కదా, నువ్వెవరినైనా పంపదలిసిన వాళ్ళని పంపి ప్రభా, నన్నెందుకు పంపుతానంటున్నావు అని మోషే అంటే కూడా మానవునికి నోరిచ్చిన వాడు ఎవడు? నేనే కదా. గనుక నేనే నీకు మాట్లాడే విధానం నేర్పిస్తా. నీ అన్నయ్య అయిన అహరోను నీకు నోటిగా ఉంటాడు, తోడుగా ఉంటాడు. నిజంగా మనము ఒక సందర్భంలో అనేక విషయాలు నేర్చుకోవచ్చు. అన్ననే కానీ అహరోను మోషే చెప్పినట్టుగా విని, మరి దేవుడు చెప్పినట్టుగా మోషే విని, మోషే చెప్పినట్టుగా అహరోను విని, ఆ విధంగా ఇశ్రాయేలీయులను విడిపించడం జరిగిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, విధేయత అనేది దేవుని బిడ్డల యొక్క లక్షణం. వినయ మనస్కులు ఘనతనందుదురు అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కనుక వినయము, విధేయత, ఉపకారం చేయడము, సహకారులుగా ఉండడము,
ఇవన్నీ దేవుని బిడ్డలు చేయాల్సిన పనులై ఉంటున్నాయి. దేవునికి స్తోత్రం. మన దేవుడు మనల్ని నియమించే దేవుడు, మరి త్రోసివేసే దేవుడు కానే కాదు. అన్యాయం చేసేవారిని మరి వారిని దిద్దుబాటు చేయడానికి ఒక అధికారిగా, ఒక తీర్పరిగా మోషేను దేవుడు నియమించాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, ఎన్నిక లేని వారిని ఎన్నికైన వారిగా, త్రోసివేయబడిన వారిని మూలకు తలరాయిగా చేసే దేవుడై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డారా, ఈ హితవత్సరంలో, ఈ యొక్క సునాద సంవత్సరంలో ఎన్నిక లేని వారిని, త్రోసివేయబడిన వారిని ఎన్నికైన వారిగా, విలువైన వారిగా, గుర్తింపదగిన వారిగా, మరి సమాజంలో ఒక పద్ధతి కలిగిన వారిగా దేవుడే మనల్ని మార్చే గొప్ప దేవుడై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలమైన మనల్ని దేవుడు అధికారిగాను, తీర్పరిగాను నియమించి వాడుకునే దేవుడని ఆ దేవుని మీద భారం వేసి దేవుని వైపు చూస్తూ ముందుకు సాగడానికి దేవుడు తన కృపను, సహాయాన్ని మనకు అనుగ్రహించి నడిపించును గాక. దేవునికి స్తోత్రం. ఒక వాగ్దాన వాక్యము చెప్తానండి. 118వ కీర్తన 22వ వచనంలో ఉంది. 118వ కీర్తన 22వ వచనంలో, త్రోసివేయబడిన దాన్ని మూలకు తలరాయిగా చేసే దేవుడు మన దేవుడు. కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు నేను చూశాను, ఒకప్పుడు ఈ పిల్లర్స్ ఇవన్నీ వేసి కన్స్ట్రక్షన్ చేయకపోయేది. అప్పుడు గన్నెట్ రాళ్లతోటి పునాదులు వేసేది. అయితే ఆ రాళ్లకు షేప్ కరెక్ట్గా ఉండే విధంగా వాటిని కొట్టి తీసుకొచ్చినప్పుడు వాటితో పునాది వేసేది. రాతి మీద కట్టబడిన బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉంటుంది కనుక మరి ఆ స్ట్రాంగ్గా ఉండడానికి ఈ యొక్క గన్నెట్ రాళ్లతోటి పునాది వేసేది. అయితే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, కొన్ని రాళ్ళు ముఖం సరిగా లేదని, వాటికి షేప్ కరెక్ట్ లేదని ప్రక్కకు పడేసేది. అయితే మరి యాకోబు మరి పద్దనారాము నుండి తల్లిదండ్రి దగ్గర నుండి పద్దనారాముకు మేనమామ దగ్గరికి బయలుదేరి వెళ్తున్నప్పుడు లూజు అనే ప్రదేశంలో మరి చీకటైపోయి అక్కడ పడుకున్నాడు. అయితే అక్కడ రాళ్ల కుప్పలన్నీ పడి ఉంటే అందులో ఒక రాయి తీసి తలగడగా పెట్టుకొని నిద్రించాడు. ఆ రాయినే మరి ఇది మందిరమే కానీ, దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని దేవుని దర్శనం కలిగిన స్థలంలో ఒక మూలరాయి వేసి పెట్టాడు. కనుక త్రోసివేయబడి పనికిరాని చెత్త అనుకొని పడేసిన రాళ్లను దేవుడు మూలరాయిగా, కార్నర్ స్టోన్గా, మీరు ఏదైనా ఒక హాస్పిటల్ కానీ, ఏదైనా ఒక యూనివర్సిటీ కానీ కట్టినప్పుడు దిస్ కార్నర్ స్టోన్ లేడ్ బై సో అండ్ సో మినిస్టర్ అని ఆ విధంగా పేర్లు వేస్తారు. అంటే ఈ కార్నర్ స్టోన్ పలాని చీఫ్ మినిస్టర్ ద్వారా, పలాని ఎడ్యుకేషన్ మినిస్టర్ ద్వారా వేయబడింది అని పాలరాయితోటి ఆ మూలరాయి వేసిన స్థలంలో పెడతారు. ఆ విధంగానే దేవుడు ఈరోజు మనకిచ్చే వాగ్దానము 118వ కీర్తన 22వ వచనము, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయన. మోషేను వాళ్ళు ఆ విధంగా నిషేధించారు. ఈయన మాకు అధికారిగా, తీర్పరిగా నిన్ను నియమించిన వాడెవరు అని తృణీకరించిన ఆ మోషేను దేవుడు పొదలో కనబడి తీర్పరినిగాను మరి అధికారినిగాను నియమించాడు. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, త్రోసివేయబడి ఎన్నికలేని వారంగా ఉన్న వారిని దేవుడు ఎన్నికైన వారిగా చేసే దేవుడు. త్రోసివేయబడిన దాన్ని మూలకు తలరాయిగా చేసే దేవుడు. ఇది పనికిరాదు, ఇది బాగలేదని పడవేసిన రాయిని మరి పనికొచ్చే విధంగా ప్రభు చేసే దేవుడు. కనుక దేవునికి స్తోత్రం. ఈరోజు వాగ్దానం ప్రకారంగా త్రోసివేయబడిన వారు ఎవరైనా కూడా, మరి నిషేధింపబడిన వారు ఎవరైనా కూడా, అలాంటి వారిని దేవుడు గొప్పగా
వాడుకుంటాడని వాగ్దాన వాక్యాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేసి నడిపించును గాక. మరి మోషేను దేవుడు ఏ విధంగా తృణీకరింపబడిన మోషేను ఏ విధంగా అధికారిగా తీర్పనిగా దేవుడు నియమించాడో ఆ విధంగానే నిరాకరించిన వ్యక్తులను దేవుడు నియమించే గొప్ప దేవుడు గనుక ఆ గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనము దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ, ప్రభా త్రోచివేయబడిన దాన్ని, ఎన్నికలేని దాన్ని నన్ను నీవు వాడుకో ప్రభా, నీకు ఇష్టమైన పాత్రగా, నీ చేతిలో ఉన్న పాత్రగా నన్ను వాడుకో అని చెప్పి ప్రభు సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం నాయన, దయగలిగిన ప్రభా, పరిశుద్ధ ప్రేమ స్వరూపి, అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 27వ వచనము, ఆ విధంగా 35వ వచనం, ఈ 2 వచనాలు ధ్యానించుకున్నాం నాయన. తండ్రి, అన్యాయం నందిన వారిని మోషే కొంచెం గద్దించినందుకు మా మీద అధికారిగా తీర్పరిగా నిన్నెవరు నియమించారు అని తృణీకరించినారు. కానీ ఆ తృణీకరింపబడిన మోషేను మీరు ఇశ్రాయేలీయులకు నాయకునిగా నియమించారు ప్రభు. అతని లోపాన్ని చూడలేదు, కానీ ఆయన లోపాన్ని దిద్ది ఒక నాయకునిగా, ఒక తీర్పనిగా, ఒక విమోచకునిగా మీరు నాయన మోషేని నియమించారు కనుక నాయన ఈ రోజుల్లో ఎవరైనా తృణీకరింపబడిన వ్యక్తులు ఉన్నా కూడా వారిని దేవుడు నియమిస్తాడని దేవుని వైపు చూసి నిబ్బరంగా ధైర్యంగా ఉండగలిగే కృపనివ్వండి ప్రభు. యేసయ్య ప్రేయర్ సెల్ను దీవించండి ఆయన. ప్రేయర్ సెల్లో జాయిన్ అయిన ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి. ఈ వాక్యాన్ని విన్నప్పుడు వారి హృదయాల్లో ధైర్యంలో నెమ్మదిని పొందుకోవడానికి సహాయం చేయండి. మోషేను నీవు వాడుకున్నట్టుగా నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా నీవు వాడుకుంటావు ప్రభా. మమ్మల్ని పనికిరాని పాత్రలని పారవేసే దేవుడు కాదు, కానీ సొగసులు దిద్ది మమ్మల్ని యజమానుడు వాడుకుంటకు అర్హమైన పాత్రగా చేస్తావు ప్రభా. దేవా, మమ్మల్ని నీ చేతిలో పెట్టుకొని నీవే వాడుకోమని ప్రార్థిస్తున్నాను నాయన. ప్రేయర్ సెల్లో వాక్యం విన్న ప్రతి బిడ్డను, ఇంటర్నెట్లో వాక్యం విన్న ప్రతి బిడ్డను నాయన, జూమ్ మీటింగ్ ద్వారా వాక్యం వినే ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన. ప్రతి ఒక్కరి హృదయంలో ఆత్మకార్యాన్ని జరిగించి ఎంత పనికిరాని వ్యక్తినైనా ప్రభు పనికొచ్చే విధంగా చేస్తాడు అని ధైర్యం, నిబ్బరమైన హృదయాన్ని తెచ్చుకొని నీ మీద ఆధారపడి జీవించటకు సహాయం చేయమని తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సమాధానము, సహవాసము, ఆదరణ, కాపుదల ఆయన సన్నిధిలో తలవంచిన బిడ్డలకు, సకల పరిశుద్ధులకు నిత్యము తోడైంది నడిపించును గాక. ఆమేన్.